మంచిర్యాల ఎం కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు రెండవ రోజు సమావేశం లింగం రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సిపిఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. సహజ సంపదలను కార్పొరేట్లకు అప్పగించడమే కేంద్రం లక్ష్యమని, అబద్దపు హామీలతో బీజేపీ పాలన సాగుతుందని ఆరోపించారు. తెలంగాణలో గ్రామ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఇవాళ హిందుత్వ ఎజెండాతో అమలు చేస్తున్నటువంటి బీజేపీ దాన్ని తలదించుకోవాలి, సిగ్గుపడాలి. ఎందుకు? అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామ మందిరం, దాని పేరు అక్కడ ఏంటంటే శ్రీరామ జన్మభూమి మరి తీర్థక్షేత్రం అని పెట్టుకున్నారు. ట్రస్ట్ పెట్టారు. ట్రస్ట్కు బీజేపీ ఉన్నాయి. ఆ ట్రస్ట్లో మరి వాళ్ళ ట్రస్ట్ చూస్తుండగానే సీసీ కెమెరా ఉండగానే 70 సార్లు మరి అక్కడ దొంగతనాలు జరిగినాయంటే, డబ్బులు తిరుగునాయి అంటే, రాముని గుడిలోనే ఇట్లా జరిగితే ఇంకా మీరు దేశంలో ఎలాంటి అకృత్యాలు పాల్పడతారో దీన్ని బట్టి అర్థం అవుతాను. అంటే మీకు రాముడు పేరుకు రాముడి పేరు చెప్పి ఓట్లు కావాలి తప్ప రాముడి యొక్క పవిత్రతను కాపాడే మీకు ఆలోచన లేదు. రెండవది, రాముడి పేరుతో లబ్ధి కావాలి తప్ప ప్రజల మేలు కోరేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఇంకా శాస్త్రంగా వాళ్ళే ఉండాలా. అవసరమైతే ప్రజాస్వామ్యాన్ని చేస్తాం, నియంత్రిత రాజ్యానికి శ్రీకారం చుడతాం అనే దశలో పోతా ఉన్నారు. అందుకని ఏదేమైనా ప్రజలు కళ్ళు తెరవాలా. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి మరి కళ్ళు తెలిసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి అగ్రపతి ఇవ్వాలి. తెలంగాణలో కూడా ఇక్కడ యువత ఆలోచించుకోవాలా. మేము రకరకాల పద్ధతులలో మేము రాముడు ఇవ్వని వ్యతిరేకం కాదు. రాముడు రాజ్యాన్ని ఎందుకు ఒప్పుకుంటారు? రాముడు మంచిగా పరిపాలన చేశాడు, ప్రజలందరికీ మరి ఆయన శ్రీరామ రక్షగా ఇచ్చాడు. అందుకనే రాముడు అంటే అందరికీ ఆరాధ్య దేవుడే కావచ్చు, దేవుడే. కానీ మరి అంత మాత్రాన ఒక బీజేపీ కాదని చెప్పి ప్రశ్నిస్తామని